హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అనదర్ న్యూ వీడియో. సో ఈ వీడియోలో వచ్చేసి మనం ఏం చేయబోతున్నామంటే ఎగ్ ఫ్రై మ్యాగీ అనమాట. జనరల్లీ మేము ఆఫీస్కి వెళ్తే ఎక్కువ ఇంకా స్నాక్స్లో అదే తింటాము. ఆల్రెడీ ఒకసారి ట్రై చేసాం, మరి అంత బాగా అయితే రాలేదనుకోండి. సో ఇప్పుడు ఇంకొకసారి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకో తినాలనిపిస్తుంది. ఎందుకో కాదు, ఒక మెయిన్ రీజన్ ఉందనమాట. యాక్చువల్లీ ఈరోజు జాన్ 29th, రేపటి నుంచి మాఘమాసం స్టార్ట్ అవుతుంది. ఇంకా మాఘమాసం అంతా మనం వెజిటేరియన్స్ అనమాట. సో ఎగ్స్ తెచ్చి పెట్టుకున్నాను, ఈ వీక్ కోసం అని ఎగ్స్ తెచ్చి పెట్టుకున్నా. సో డబ్బులు ఎవరికి ఊరికే రావు కదా, అవి అనవసరంగా వేస్ట్ అయిపోతాయని. సో ఇప్పుడు నైట్కి నైట్ ఇంకా మ్యాగీ చేసేసుకుందాం, ఎగ్స్ వేసుకొని చేసుకుందాం అని అనుకున్నాను. సో చూద్దాం ఎలాగొస్తుందో. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. సో మనం కొంచెం హెల్త్ కాన్షియస్ కాబట్టి నేను మరీ ఎక్కువ మైదాని ప్రిఫర్ చేయను అనమాట. సో అందుకే ఇదైతే కొంచెం బెటర్ అన్నట్టు ఇంకా ఇది తీసుకుంటాను నేను నార్మల్గా మ్యాగీస్లో. సో ఇది ఒక ప్యాకెట్, ఎందుకంటే ఎలాగో 3 eggs ఉన్నాయి. సో మనం సరిపోతుంది డిన్నర్కి అని అనుకుంటున్నా. సో చూద్దాం. నేనేమో ఇక్కడ నా మ్యాగీని స్ప్లిట్ చేసుకుంటుంటే మన లావణ్య ఏమో ఇక్కడ ఆమ్లెట్ వేసుకుంటుంది అనమాట. సో ఇద్దరం ఇంకా ఎగ్ రెసిపీస్ చేసుకుంటున్నాం ఈ రోజుకి. సరిపోయారు ఇద్దరును. సో వాటర్లోకి ఇది వేసేసి ఇవి స్టిక్ అవ్వకుండా ఉండాలంటే ఇంకా మనం కొంచెం ఆయిల్ వేయాలి. అసలే మనకు కొంచెం విడివిడిగా ఉంటే కొంచెం తినగలం కాబట్టి కొంచెం అంటే కొంచెం ఆయిల్. సో మనకు నూడిల్స్ అయ్యే లోపల మ్యాగీలోకి వేసుకోవడానికి నా దగ్గర క్యారెట్ ఒకటే ఉన్నాయి. కొంచెం వెజ్జీ సైడ్ అయితే నాకు చాలా ఇష్టం అనమాట, కొంచెం మనస్ఫూర్తిగా తింటాను. సో క్యారెట్ ఉన్నాయి, ఫాస్ట్గా వెళ్ళి కట్ చేసుకుందాం పదండి, లేకపోతే అవి ఎక్కువ బాయిల్ అయిపోతాయి. వంట చేసేటప్పుడు హడావిడిగా అది ఇది పీకేసి వేయడం కంటే ప్రశాంతంగా ఇలాగ పెట్టుకొని చేసుకోవడం బెటర్ అని అన్నీ ఒక చోట పెట్టుకుంటాను అనమాట నేనైతే. అండ్ ఎలాగో ఎక్కువ ఆయిల్ కూడా అంత హెల్త్కి మంచిది కాదు కాబట్టి లిమిట్గా అవసరమైనంతే వేసుకోవాలి అని అనుకుంటున్నాం. కొంచెం ఆయిల్ వేసాను అనమాట. ఆయిల్ వేసినాక ఫస్ట్ ఉండే వెజ్జీస్ వేసేద్దాం. అండ్ గంట లేదు గైస్, నా దగ్గర ఉండే స్పూనే వాడుకుంటున్నా ప్రెసెంట్కి. సో అంటే కాదు ఒక నిమిషం మర్చిపోయినా, ఏం చేయాలి ప్రాసెస్ మర్చిపోయినాడు గైస్. ఎట్లా నేనే తింటాను కాబట్టి ఇంకా ఎట్లెట్టో చేసేసుకుంటున్నా. చూద్దాం ఎట్లా వస్తుంది. తగ్గించిన ఫస్ట్. అంత సీరియస్ మ్యాటర్ ఇంత సింపుల్ గా చెప్పేసావురా. యాక్చువల్లీ మా పీజీలో ఇలా కుకింగ్ ఏరియా గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది కదా. సో అందరూ అక్కడే తిరుగుతూ ఉంటారనమాట. సో అందుకే కొంచెం బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఎక్కువ వినపడుతుంది అప్పుడప్పుడు. సో ఏమనుకోకండి, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఒక్క పర్సన్కి 3 గుడ్లు. ఐ లవ్ ఎగ్స్. దిస్ ఈస్ హెల్దీ. ఇట్స్ అబ్సల్యూట్లీ హెల్దీ. లైట్గా కొంచెం సాల్ట్ వేసుకున్నాం. లైట్గా సాల్ట్ వేస్తాను. చాలు కదా. అసలు ఇదే నేను ఇంకా సాల్ట్ వేస్తానండి. సో దీంట్లో కొంచెం ఈ పౌడర్ వేస్తాం, కొంచెం మ్యాగీ పౌడర్. మామూలుగా అయితే ఇలాగంతా ఎగ్ సపరేట్గా ఫ్రై చేసుకున్నాక నూడిల్స్ అన్నీ వేసాక లాస్ట్లో వేస్తారు. అప్పుడు కొంచెం అంత మసాలా కంప్లీట్గా అంత అవ్వదని నేను కొంచెం మధ్యలో వేస్తున్నా. సో ఇది పక్కన తీసి పెట్టుకోవాలి, ఎందుకంటే ఇది ఫ్రై చేయాలి కదా. యాక్చువల్లీ ఎట్లా చేస్తారంటే ఇది వేసేసి ఇంకా నూడిల్స్ కూడా వేసి మసాలా వేసి కంప్లీట్ చేసేస్తారు. మా ఆఫీస్లో అయితే మనకు కొంచెం ఎక్స్ట్రా ఎక్కువ కాబట్టి ఇంకా క్యారెట్ వేసుకోవాలి కదా. సో అందుకు ఏం చేస్తానంటే సపరేట్ చేసేసి ఆయిల్లోకి ఫస్ట్ ఈ ఫ్రై చేసి మళ్ళీ ఇదేసి మళ్ళీ అది వేస్తాను అనమాట. ఓకేనా? అర్థమైందా గైస్? నాకు అర్థం కాలేదు సార్. ఆయిల్ వేసుకొని
క్యారెట్ వేసుకోవాలి, సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు. ఎగ్స్లో కాయలు ఎక్కువ వేసినా, దీంట్లో చాలా తక్కువ వేసాను గైస్ నేనైతే. హెల్త్ కాన్షియస్ ఎక్కువ గైస్. అంత లేదు గైస్, ఇప్పటికే చాలా ఆయిల్ అయితే వేసేసిన. దీంట్లో కూడా కొంచెం సాల్ట్ వేసుకోవాలి, కొంచెం సాల్ట్ వేసుకోవాలి లైట్గా, జస్ట్ టేస్ట్. అసలే నా చేతి నుంచి కొంచెం సాల్ట్ ఎక్కువ పడుతుంది గైస్. సో చాలా అంటే చాలా తక్కువ వేసిన. తక్కువ అని చెప్పి ఇప్పటికి స్పూన్ వేసింది గైస్. అంతేం వేయలేదు. సో గైస్ ఐ థింక్ కొంచెం ఫ్రై అయినాయి. నాకు మరి అంత కంప్లీట్గా ఫ్రై అయ్యే అవసరం లేదు, కొంచెం క్రిస్పీగా ఉంటే చాలు. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ఎగ్ది కూడా కొంచెం వేసేసి ఇంకా కాస్త ఫ్రై చేద్దాం, ఎందుకంటే ఇది ఎగ్ ఫ్రై మ్యాగీ కాబట్టి. సో కొంచెం ఇది వేస్తున్నా మసాలా. ఇప్పుడు ఇంకా ఫైనల్ టచ్ మనం బాయిల్ చేసుకున్న నూడిల్స్ వేసేద్దాం. దీనికి ఇంకా మనం లాస్ట్లో మిగిలి పెట్టుకొని మసాలా వేసేద్దాం. కొంచెం ఎండుకు వచ్చిందనమాట. ఎవరినైనా ఇలా స్పూన్తో వంట చేసే వాళ్ళని చూసినారా గైస్? చూసారా? పరిస్థితుల ప్రభావం వల్ల చేయాల్సి వస్తుంది. యాక్చువల్లీ ఒక గంట ఉండిండాలి, బట్ ఎందుకో టైంకి కనపడలేదు అనమాట. సో అందుకే నా దగ్గర ఉండే స్పూన్తోనే ఇంకా అడ్జస్ట్ చేసుకొని వంట చేసేసి ఆ రోజు. సో ఫైనల్లీ లుక్ ఇది గైస్. ఓకేనా, కొంచెం లైటింగ్ వల్ల డల్గా కనిపించవచ్చు, బట్ బాగుంది, తినొచ్చు. సో ఇప్పుడు టేస్ట్ చేసి నేను చూస్తాను. ఓకేనా, సో అయిపోయిందనమాట. సో టేస్ట్ చేసి చెప్తాను. ఇది వచ్చేసి నా స్టైల్, ఏదో అట్లా ఇట్లా పడి చేసేసాను. సో ఇది నా స్టైల్. మీరు ఎట్లా చేసుకుంటారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అసలు ఈ రెసిపీ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. మరి అంత చండాలంగా అయితే ఏమి ఉండదు, బాగానే ఉంటుంది, ఒకసారి ట్రై చేయొచ్చు. ఓకేనా. సో గైస్ ఇప్పుడు నేను చేసిందేమంటే అసలు నేనైతే టేస్ట్ చేయలేదు ఇంతవరకు. లావణ్య చేయదలుచుకోలేదు, నా మీద ప్రయోగాలు చేస్తుంది గైస్. సో ఒకసారి ఇప్పుడు తను లావణ్య టేస్ట్ చేసి చెప్తుంది అనమాట. తిని లావణ్య, ఉప్పు కారం అన్నీ సరిపోయిన లేదు, జెన్యున్గా చెప్పు. యా ష్యూర్. బాగాలేకపోయినా బాగుందను. సరే నాకేంటని. సాల్ట్ కొంచెం తక్కువైంది గైస్. ఓకే, సాల్ట్ కొంచెం తక్కువైందంట గైస్, నాకు తెలుసు. టేస్ట్ బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. సో పర్లేదు, కావాలంటే వేసుకుందామా? నేను ఇది తినడం అయిపోయిన తర్వాత బతికే ఉంటే నెక్స్ట్ వీడియోలో వాయిస్ వస్తుంది గైస్. రాలేదు అంటే గైస్ మరీ అంత చండాలంగా అయితే మరీ అంత చండాలంగా ఏమి ఉండదులేండి గైస్, జస్ట్ ఫర్ జోక్. నైస్, గుడ్ జాబ్ జ్యోతి. ఓకే, అంటే అనుకున్నా సాల్ట్ తక్కువ అవుతుందని. ఇప్పుడు ఇప్పుడు అట్లీస్ట్ వేడిగా ఉంది, కొంచెం సాల్ట్ వేస్తే మనకు సరిపోతుంది కదా. అదే ఎక్కువ అయితే మనం ఏం చేయలేము, అసలే కష్టపడి చేసుకున్నాం, ఇంకా రేపటి నుంచి మాఘమాసం 1 month తినము. సో మళ్ళీ రెగ్రెట్ ఉండిపోతుంది కదా, కొంచెం మంచిగా తినలేదని. సో అందుకే కొంచెం తక్కువ వేసాను అనమాట. ఇక్కడ కొంచెం పీజీలో ఉన్నాను కదా గైస్. సో కొంచెం బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ అన్ని చాలా ఎక్కువ ఉంటాయి, ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఇంకా నేను కొంచెం సాల్ట్ వేసుకొని లాగిచ్చేస్తాను, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకేనా, బాగుంటుంది. అండ్ అంతే, అయితే వేసుకోలేదు, ఒకసారి టేస్ట్ చేసి చూస్తా. సాల్ట్ ఇంకా నాకు కొంచెం ఎక్కువ ఉంది గైస్ చెప్పాలంటే, కన్నా తక్కువ ఉందంట. సో ఇంకా మళ్ళీ నేను ఏమైనా వేసుకోవట్లేదు. సో తక్కువ ఎక్కువ కలిపితే ఏమవుతుంది, సెట్ అయిపోతుంది కాబట్టి సాల్ట్ సెట్ అయిపోయినట్టే, ఇంకా అంతే. కవరింగ్ గైస్. లేదు నిజంగా అంటే సాల్ట్ అయితే కొంచెం సరిపోయింది, తక్కువ అయితే లేదు. ఇంకా నేను తినేస్తాను. సో అంతే ఇంకా. సో
సో ఇది ఇవాళ వీడియో. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ గైస్. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు బీ హ్యాపీ అండ్ మేక్ అదర్స్ హ్యాపీ విత్ యువర్ బ్యూటిఫుల్ స్మైల్. బై బై.